ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ జనవరి 22, 2013 సంవత్సరం. నేడు మంగళవారం. ఈ మాసం పుష్యమాసం, శుద్ధపక్షము, ఏకాదశి తిథి నేటి రాత్రి 2:07 వరకు ఉన్నది. రోహిణి నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉండటం జరుగుతుంది. శుక్లము అనే యోగము నేటి ఉదయం 7:30 వరకు. అలాగే వణిజ అనే కరణము నేటి మధ్యాహ్నం 12:45 వరకు ఉన్నది. దాని తర్వాత భద్ర అనే కరణము నేటి రాత్రి 2:07 వరకు. అమృత ఘడియలు నేటి రాత్రి 3:13 నుండి నేటి రాత్రి 3:07 వరకు ఉండటం జరిగింది. దుర్ముహూర్తము నేటి ఉదయం 9:07 నుండి నేటి ఉదయం 9:51 వరకు. తిరిగి నేటి రాత్రి 11:10 నుండి నేటి రాత్రి 12:01 వరకు దుర్ముహూర్త కాలం. వర్జ్యము నేటి రాత్రి 9:53 నుండి నేటి రాత్రి 11:41 వరకు వర్జ్యం ఉండటం జరిగింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి విశేషాల్లో మనం ముహూర్తం గురించిన విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. ముహూర్త విధానాల్లో ముఖ్యమైన అంశాలు ఏంటి, ఆ అంశాల్లో మనం ఏదేది ఖచ్చితంగా చూసుకోవాలి. ముహూర్తానికి ముఖ్యమైనది పంచక రహితం అన్నాం. పంచక రహితం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. దాంతోపాటుగా లగ్నము, నక్షత్రము. కాబట్టి తిథి, వార, నక్షత్రం అంటే ఏంటి, దాని గురించిన వివరాలు నేడు తెలుసుకుందాం. తిథి అంటే మామూలుగా మనకి చాంద్రమాన మాసంలో కానీ, అంటే తెలుగు మాసాలు చైత్రము, వైశాఖము, ఆషాఢము, ఇట్లా ఏవైతే మాసాలు వస్తున్నాయో మనం ప్రస్తుతం పుష్యమాసంలో ఉన్నాం, 10వ మాసంలో. దీని తర్వాత మాఘము, ఫాల్గుణము. కాబట్టి ఈ మాసాల్లో వచ్చే పక్షాలు కృష్ణపక్షము, అలాగే శుక్లపక్షము. ఈ శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ మనకి సుమారుగా 15-30 తిథులు ఉంటాయి. ఈ తిథులు ఏర్పడటానికి జ్యోతిష్శాస్త్రపరంగా కూడా దానికి సరైన సమయం కానీ, అలాగే నిర్దిష్టమైన పద్ధతులు కొన్ని చెప్పారు మనకి. సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖ మీద ఉన్నప్పుడు కానీ, ఒక బిందువు దగ్గర కేంద్రీకృతమైనప్పుడు కానీ అమావాస్య వస్తుంది. సూర్యుడికి చంద్రుడికి మధ్య దూరం కనుక 12 డిగ్రీలు ఉండటం జరిగితే అది తిథిగా పరిగణించారు. ఇలా 360 డిగ్రీలు ఉన్న మొత్తం భచక్రంలో 30 తిథులు అంటే 12 డిగ్రీలు కనుక ఉంటే కనుక 12 డిగ్రీల డిస్టెన్స్ సూర్యుడికి చంద్రుడికి మధ్యలో కనుక దూరం కనుక ఉంటే దాన్ని ఒక తిథి ప్రమాణంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ తిథి వల్ల మనకి ఏం తెలుస్తుందయ్యా అంటే కనుక మనకి తిథేచ్ఛ శ్రియమాప్నోతి అన్నారు. అంటే తిథి వల్ల మనకి విశిష్టమైన సంపద, అలాగే ఆ తిథి బలంగా కనుక ఉంటే, స్వచ్ఛమైన తిథి కనుక ఉంటే, తిథి కనుక పూర్ణతిథి అయినా రిక్త తిథి కాకుండా ఉండాలి. తిథుల్లో మనకి 5 రకాలుగా చెప్పారు. నంద, భద్ర, రిక్త, పూర్ణతిథులుగా మనకు చెప్పారు. కాబట్టి కొన్ని తిథులు కొన్ని కార్యక్రమాలకు మనకు కూడదు. కాబట్టి తిథి వలన ఆ వ్యక్తి యొక్క సంపద పెరగడం కానీ, లేక మనం చేయబోయే కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమానికి విలువ ఆపాదించడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి తిథిని ప్రామాణికంగా తీసుకుని ఏ శుభకార్యం చేస్తున్నామో దానికి తగ్గ తిథులు మనకి పంచాంగాలు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఆ తిథుల్లో మాత్రమే ఏదైనా శుభ కార్యక్రమాలు, మనకి ఇందాక చెప్పుకున్నాం మన కార్యక్రమంలో పంచదశ కర్మలు అంటే 15 రకాల కర్మలు ఏవైతే చేస్తుంటామో, శుభ కార్యక్రమాలు ఏవైతే చేస్తామో మన జీవితకాలంలో, ఆ జీవితకాలంలో చేసే 15 రకాల పుణ్య కార్యక్రమాలకి ఒక్కొక్క పుణ్య కార్యక్రమానికి ఒక్కొక్క తిథి పనికొస్తుంది, ఒక్కొక్క వారం పనికొస్తుందని చెప్పడం జరుగుతుంది. ఆయా తిథుల యొక్క పుణ్య కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో అది ఆ తిథి నాడు కనుక చేస్తే ఆ పుణ్యకార్యం యొక్క సంపద అంటే దాని యొక్క విలువ పెరుగుతుంది, దాని యొక్క ఆయుష్ బాగా ఉంటుంది. అలాగే వారం వలన ఆయుష్ పెరుగుతుంది. అలాగే నక్షత్రం వలన పాపం హరించబడుతుంట. అంటే నక్షత్రాల్లో మనకి తారాబలం, చంద్రబలం అని చెప్పి చూసుకుంటాం. ఎవరైతే వ్యక్తి శుభ కార్యక్రమం చేయబోతున్నారో ఆ వ్యక్తికి ఆ రోజు నక్షత్రం ఏమవుతుంది, అది జన్మతార అవుతుందా, సంపత్తార అవుతుందా, క్షమతార అవుతుందా, నైధంతార అవుతుందా, ఆ తారాబలం కనుక అనుకూలంగా ఉంటే కనుక అప్పుడు మనం ఆ వ్యక్తి ఈ శుభకర్మకి పనికి వస్తాడు. అంటే తిథి బాగా ఉండాలి, వారం బాగా ఉండాలి, అలాగే ఆ వ్యక్తి యొక్క నక్షత్రం జన్మ నక్షత్రం
ఇప్పుడు ఈరోజు ఉన్న నక్షత్రానికి సరిపోవాలి. అలా సరిపోతే కనుక దానివల్ల ఒకటి తిథి వల్ల మనకి ఏమొస్తుందండి, సంపద పెరుగుతుంది. వారం వల్ల ఆయుష్టు పెరుగుతుంది. నక్షత్రం వలన పాపం హరించబడుతుంది. అంటే కొన్ని శుభ కార్యక్రమాలప్పుడు మేళం పెడుతూ ఉంటారు మనకి మంగళవాద్యాలు. అంటే పాపం అంటే ఏం జరుగుతుందండి, పాపం శుభ కార్యక్రమాలు అంటే ఎవరో ఒకళ్ళు తుమ్ముతూ ఉంటారు. ఆ తుమ్ములు తిట్లు ఇవన్నీ వినబడకూడదని పూర్వం మంగళవాద్యాలు పెట్టారు. ఇప్పుడు మంగళవాద్యాలు ఎందుకు పెడుతున్నారు, సెల్ ఫోన్ మాటలు వినబడకూడదని చెప్పి పెడుతున్నారు. కాబట్టి ఇట్లాంటివన్నీ మనకి ఈ యొక్క పాపాలు హరించబడతాయంటే ఆ రకమైన పాపం. కొంతమంది నడుస్తున్నప్పుడు బాగా శబ్దం చేసుకుంటూ నడిచే అలవాటు ఉంది. అలాగే కొన్ని ఏవో వార్తలు తెలుస్తుంటాయి, ఆ వార్తలు అట్లాంటి వినబడకూడదని చెప్పి ఈ మంగళవాద్యాలు పెట్టేవాళ్ళు. కాబట్టి ఈ నక్షత్రం కనుక బలంగా ఉంటే అట్లాంటి పాపపు ఏవైతే ఉంటాయో, దోషాలు ఏవైతే ఉంటాయో, తెలిసి చేసిన తెలియక చేసిన దోషాలే కాబట్టి ఆ దోషాలు హరించబడతాయని చెప్పారు. యోగం వలన ఏం తెలుస్తుందయ్యా అంటే వ్యాధులు కానీ అలాగే రోగాలు కానీ ఏమన్నా కనుక ఉంటే దానికి నివృత్తి కావటం కానీ నివారణకి మార్గం కానీ కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఒక్కొక్క పద్ధతికి పంచాంగంలో ఉన్న 5 అంగాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన విశిష్టత అనేది ఆపాదించారు. కాబట్టి ఈ యోగాల్లో కొన్ని యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ యోగాల్లో ఎటువంటి శుభకర్మలు చేయకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. యోగాలు కూడా మనకి నక్షత్రాలు ఎట్లాగే 27 నక్షత్రాలు ఉన్నాయో అలాగే యోగాలు కూడా 27 యోగాలు ఉండటం జరిగింది. వాటిలో వజ్రయోగము, గండయోగము, అతిగండ యోగము, పరిఘము, వ్యతిపాతము, వైధృతి, శూలయోగము, వ్యాఘాతము అనే ఇలాంటి యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ యోగాల్లో ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. అంటే యోగం వల్ల ఏం తెలుస్తుందండి అంటే యోగా ద్రోగ నివారణం అన్నారు. కాబట్టి యోగం ఏం తెలుస్తుందయ్యా అంటే వ్యాధులు నివారించబడుతుంది. వ్యాధి నివారణకి మనకి మార్గం సుగమం చేస్తుంది. అంటే ఒక వ్యక్తి ఒక బాగా జ్వరం వచ్చో ఏదో వ్యాధితో పీడింపబడుతున్నాడు, అటువంటి వ్యక్తికి వాడి యొక్క జన్మ నక్షత్రానికి చక్కని సాధనతారనాడు కానీ లేకపోతే క్షేమతారనాడు కానీ యోగాలు అనుకూలమైన యోగాలు ఉన్నప్పుడు ఇందాక చెప్పుకున్న యోగాలు కాక వజ్ర యోగము, గండ యోగము, అతిగండ యోగము, పరిఘము, వ్యతిపాతం ఇట్లాంటి యోగాలు కాకుండా మంచి యోగాలు ఉన్న రోజున వ్యాధి నివారణకు సరిపడా ఏదైనా వైద్యం కనుక ప్రారంభించినా మందులు కనుక ఇటు మొదలెట్టినా అతనికి ఆ వ్యాధి నివారించబడుతుందని చెప్పి మనకి చెప్పారు. అందుకని యోగం అనేది మనం చూసుకోవాల్సిన పద్ధతి అది. అలాగే వ్యాధి నివారణకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మిగిలిన కూడా కొన్ని శుభముహూర్తాలకి యోగం అనుకూలంగా ఉండాలి. ప్రతి శుభముహూర్తానికి యోగం అనుకూలంగా ఉండాలి. అలాగే కరణం అనుకూలంగా ఉండాలి. ఈ కరణం వల్ల ఏం జరుగుతుందంటే సమస్త కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతూ ఉంటాయి. అంటే మనం ప్లానింగ్ చేసుకుంటాము, దాన్ని ఇంప్లిమెంటేషన్ అవడానికి ఎవరో కూడా కారణభూతులు కావాలి. కాబట్టి అలా ఈ 5 అంగాలు కలిస్తే కనుక దాన్ని పంచాంగం అన్నాం. ఆ పంచాంగం కనుక అనుకూలంగా ఉంటే అప్పుడు ముహూర్తం నిర్ణయం చేసుకోవాలి. ముహూర్తం నిర్ణయం చేసుకున్న తర్వాత ఆ ముహూర్తం పంచకరహితం అయిందా లేదా అనేది చూసుకోవాలి. అప్పుడు ఆ ముహూర్తం బాగా ఉందని చెప్పి మనం నిర్ధారణకి రావాలి తప్పితే ఏదో మనకి పంచాంగంలో ఇచ్చారు కదా అని చెప్పేసి ఏదో ఒక ముహూర్తం అండి అని చెప్పి పెట్టుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లో మనకి జ్యోతిషశాస్త్రపరంగా అనుకూలతగా చెప్పలేదు. ఇక పంచకరహితం అంటే ఏంటో గమనిద్దాం. మీరు ఏదైనా శుభ కార్యక్రమానికి పెట్టుకున్న ముహూర్తం ఏదైతే ఉంటుందో ఒక వివాహానికి కానీ ఒక శుభముహూర్తానికి కానీ లేక ఏదైనా షాపు ఓపెనింగ్ కానీ మిషనరీ స్టార్ట్ చేయడానికి కానీ ఇల్లు మారటానికి కానీ అద్దెంట్లోంచి ఇంకో అద్దెంట్లోకి మారటానికి కానీ లేదా ఉద్యోగానికి వెళ్ళటానికి కానీ ఉద్యోగం రిజైన్ చేయడానికి కానీ నూతనమైన వ్యాపారం ప్రారంభించడానికి కానీ గృహప్రవేశానికి గృహారంభానికి భూమి శుద్ధికి ఇట్లా ఏదైనా శుభకర్మగా మీరు చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ముహూర్తానికి పంచకరహితం అయిందా లేదా. ఏంటి పంచకరహితం అంటే కనుక 5 రకాలైన చెడులు లేకుండా ఉండటమే పంచకరహితం. 5 రకాల చెడులు ఏంటయ్యా అంటే కనుక మృత్యు పంచకము, అగ్ని పంచకము, రాజ పంచకము, చోర పంచకము, అలాగే రోగ పంచకం. కాబట్టి ఈ 5 రకాల పంచకాలు లేకుండా ఉండటమే పంచకరహితం. 5 రకాల చెడులు లేకపోతే మిగతావి మంచివే అని అర్థం. దీన్ని పంచకరహితం అన్నారు. పంచకరహితము, రహితం అంటే లేనిది, పంచ అంటే 5. కాబట్టి ఈ పంచకరహితం అంటే అది మనకి. కాబట్టి పంచకరహితం అంటే కనుక 5 రకాల చెడులు లేకపోవడం ఉండటమే పంచకరహితం. అయితే దీన్ని ఎట్లా గణించాలయ్యా అంటే కనుక చాలా సులువుగా ఉంటుంది, ఎవరైనా చేయవచ్చు. కాబట్టి మనం కూడా ఒకసారి దాని గురించి గమనిద్దాం.
పంచగ్రహితాన్ని గుణించే పద్ధతి. మీ శుభముహూర్తం నిర్ణయించుకున్న తర్వాత ఆ యొక్క తిథి, వారము, నక్షత్రము, లగ్నము ఈ సంఖ్యల్ని గుణించుకోవాలి. తిథి అంటే మనకి 15 తిథులు ఉంటాయి. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు కానీ, లేక పాడ్యం నుంచి అమావాస్య వరకు కానీ, ఇలా 15 తిథులు మనకి కనిపిస్తాయి. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి ఇలా 15 తిథులు. కాబట్టి ఒకటి పాడ్యం అవుతుంది, 15 అమావాస్య అయినా అవుతుంది, లేక పౌర్ణమైనా అవుతుంది. కాబట్టి మనం పెట్టుకునే శుభముహూర్తం ఏదైతే ఉంటుందో ఆ శుభముహూర్తం రోజున తిథి ఎన్నో తిథి అయింది. పంచమ అయితే కనుక 5వ తిథి, అష్టమైతే కనుక 8వ తిథి, దశమైతే కనుక 10వ తిథి. ఇలా తిథిని లెక్కించుకోవాలి. లెక్కించుకొని ఒక దగ్గర రాసుకోవాలి. అలాగే వారాన్ని మనం ప్రారంభించేటప్పుడు ఆదివారం నుంచి గణన చేసుకోవాలి. ఆదివారం 1, సోమవారం 2, శనివారం 7వది. ఇలా వారం కనుక మంగళవారం అయితే కనుక 3, బుధవారం అయితే కనుక 4, శుక్రవారం అయితే కనుక ఇలా లెక్క వేసుకుని మనం ఈ 7 వారాలుగా లెక్కేసుకుని ఏ వారం అయితే ఆ వారం వేసుకుని అది పక్కన పెట్టుకోవాలి. మంగళవారం అయింది, ఆది, సోమ, మంగళవారం 3 కాబట్టి తిథి అష్టమి 8, ఇది 3, ఈ 2 పక్కన పెట్టుకోవాలి. నక్షత్రాలు మనకి 27 కాబట్టి 27 నక్షత్రాలు లెక్కించుకుని అశ్విని నుంచి రేవతి వరకు ఆ నక్షత్ర సంఖ్య, స్వాతి నక్షత్రం అయింది 15 ఇలా లెక్క వేసుకుని, శ్రవణ నక్షత్రం అయింది 22వ నక్షత్రం, అనురాధ నక్షత్రం అయింది 17వ నక్షత్రం, రేవతి నక్షత్రం 20వ నక్షత్రం. కాబట్టి తిథి సంఖ్య, వార సంఖ్య, నక్షత్ర సంఖ్య వేసుకుని లగ్నం అంటే మేషం నుంచి మీనం వరకు 12 లగ్నాలు ఉంటాయి మనకి. కాబట్టి ఈ 12 లగ్నాల్లో ఏవైతే ఉన్నాయో ఆ లగ్న సంఖ్యని వేసుకుని దానికి మొత్తం కలిపి కూడుకుని శేషము 9 భాగారిస్తే 3, 5, 7, 9 రావాలి. ఇలా కనుక వస్తే అది పంచగ్రహితం అయినట్టు. లేదండి అట్లా కాకుండా శేషము 2 కనుక వస్తే ఏమవుతుందండి అంటే కనుక 2, 4, 6, 8 ఇలా కనుక శేషం వచ్చినా, 1 శేషం వచ్చినా మనకి 1 కనుక వస్తే మృత్యు పంచకంగా చెప్పారు. మృత్యు పంచకం అన్నప్పుడు ఇది ఏ ముహూర్తానికి పనికిరాదు. ఎటువంటి ముహూర్తమైన శుభకర్మలు ఏవి చేసుకున్నా ఈ ముహూర్తం అనేది పనికిరాదు. అగ్ని పంచకం అనేది గృహారంభ, గృహప్రవేశ ముహూర్తాలకి పనికిరాదు. అలాగే రాజపంచకం అనేది ఉద్యోగానికి చేరేటప్పుడు కానీ, లేక మీ పై అధికార దర్శనానికి కానీ, లేక మంత్రులతో కానీ ఇతరత్ర కానీ అపాయింట్మెంట్స్ కనుకుంటే ఆ ముహూర్తం వెళ్ళే టైంకి ఈ యొక్క రాజ పంచకం ఉండకూడదు. అలాగే చోర పంచకం, గృహప్రవేశానికి, గృహారంభానికి చోర పంచకం అనేది అనుకూలంగా ఉండదు. రోగ పంచకం దేనికి పనికిరాదు. ఇలా పంచగ్రహితమైన ముహూర్తం ఏదైతే ఉంటుందో ఆ ముహూర్తంలో చేసే కర్మలు ఏవైతే ఉంటాయో అవి చాలా విశేషంగా మనకి ఫలిస్తాయి. దానివల్ల మనకి సకలమైన సుఫలితాలు కలుగుతాయి. కాబట్టి ముహూర్తం మీరు నిర్ణయించుకునే సమయంలో దయచేసి ఎవరైతే ముహూర్త విజ్ఞానం బాగా చదువుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోండి తప్పితే పక్కింటి బాబాయ్ గారు అప్పుడే గుర్తుకు రావక్కర్లేదు, మీరు పక్కింటి పిన్ని గారు గుర్తుకు రావక్కర్లేదు. ఒక జ్యోతిష పండితుడి దగ్గరికి వెళ్ళండి, దాని ప్రకారంగా ముహూర్త నిర్ణయం చేసుకోండి తప్పితే ఏదో వాళ్ళు పక్కనే ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ సలహాలు తీసుకుని ముహూర్త నిర్ణయం చేసుకుని దానివల్ల మీ యొక్క శుభకర్మలకు కానీ లేక వివాహం ఏది ఇట్లాంటి విషయాల్లో కానీ ఇబ్బందులు పాలు కాకుండా ఉండేందుకు మనం ఈ పంచాంగ కార్యక్రమం వివరాలు తెలుసుకుంటున్నాం. మరికొన్ని విశేషాలు రేపటి పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు. అమ్మంటే అమ్మే, మరో మాట లేదు, మరో ప్రత్యామ్నాయం లేదు. ఆ చల్లని తల్లిని నమ్మిన వారు ఎప్పటికీ ఆనందమైన జీవితాన్నే గడుపుతారు. వరంగల్ జిల్లాలో కొలువు తీరిన శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరిన వరాలిచ్చే కొండంత అమ్మ. శరణు కోరి నిలిచెనమ్మ అఖిల జగములే, పాహి పాహి అనను తల్లి నిఖిల భువనమే. శరణు కోరి నిలిచెనమ్మ అఖిల జగములే, పాహి పాహి అనను తల్లి నిఖిల భువనమే. జై భవాని శ్రీ భవాని మా భవానివే, శరణు తల్లి కరుణమే మా భవానివే. అవనిలోన భక్త జనుల కల్పవల్లివే, అభయమిచ్చి కాపాడే జగన్మాతవే. అవనిలోన భక్త జనుల కల్పవల్లివే,
అభయమిచ్చి కాపాడే జగన్మాతవే. జై భవాని శ్రీ భవాని మా భవానివే, శరణ తల్లి కరుణమేలు మా భవానివే. ఆ అమ్మవారి ఆలయానికి వెళ్దాం. ఇక్కడ భద్రకాళి అమ్మవారి లీలా విశేషములతో పునీతమవుతున్న ఈ క్షేత్రం వరంగల్కు సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారి ఆలయం ఎత్తైన స్తంభాలతో నిర్మించబడింది. అమ్మ గర్భగుడిలోనికి ప్రవేశించేటప్పుడు ద్వారం మీద అమ్మవారి విగ్రహం చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. ఆ చిరునవ్వే భక్తులకు సిరులు కురిపిస్తుంది. భద్రకాళి అమ్మవారు శక్తి స్వరూపిణిగా భక్తుల కష్టాలను కరిగించి కాపాడుతుంది. शंकरी शार्वरी श्री भुवनेश्वरी शरण रकाये चामुंडेश्वरी शंकरी शार्वरी श्री भुवनेश्वरी. मंगलदाते महिषमर्दिनी गंगाधर मनमोहिनी मंगलदाते महिषमर्दिनी गंगाधर मनमोहिनी. ఇదిగో 1000 స్తంభాల గుడి. ఈ దేవాలయం సముదాయాన్ని కాకతీయ రాజు మొదటి రుద్రమదేవుడు క్రీస్తు శకం 1163వ సంవత్సరంలో నిర్మించాడు. మొట్టమొదటగా శివుడు, విష్ణువు ఇంకా సూర్య భగవానులు కొలువుతీరారు. సూర్యచంద్రులే అమ్మవారి నేత్రాలు, శివుడు విష్ణువు అమ్మవారి స్వరూపాలు. అందుకే ఇక్కడ కొలువుతీరారు. ఈ నాట్య మండపం చూడండి, ఎంతో అద్భుతమైన శిల్ప నైపుణ్యంతో అలరారుతోంది. ओम जय अम्बे गौरी की हरि वाहन राजत गौरी तुमको निस दिन ध्यावत तुमको निस दिन ध्यावत हरि ब्रह्मा शिवरी. ओम जय अम्बे गौरी దక్షిణాన ఎత్తైన ద్వారశాల తక్షాసనములతోటి 1000 స్తంభాల మహామండపము, ఈ రెండింటికి మధ్య పీఠంపై ఎంతో కళాకృతితో నందీశ్వరుడు. ముచ్చట గొలిపే ఈ శిల్పకళలతో ప్రాంగణం ఈ ఆలయానికి శోభనిస్తుంది. కాకతీయ శిల్పకళలకు ఆనవాళ్లు, శిల్ప శోభకి తార్కాణాలు ఈ రమణీయ శిల్పాలు. నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అమ్మ మహిషుడిని సంహరించడానికి 9 అవతారాలలో అవతరించి చల్లని కరుణా కటాక్షాలతో భక్తులకు దర్శనమిస్తుంది. దసరా పండుగ నాడు లక్షలాది భక్తులు వరంగల్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.